వెనక్కి వెళ్ళి నీ గతాన్ని మార్చుకోలేకపోవచ్చు, కానీ ముందుకు వెళ్ళి నీ భవిష్యత్తును మార్చుకోవచ్చు. కాలరాత్రిలో ఒంటరిగా నడవటం ధైర్యం కాదు, కటిక దరిద్రంలో బ్రతుకుతున్నా వెలుగు వైపు పయనమే నిజమైన ధైర్యం అంటే. నీ జీవితం అనే సినిమాకి నువ్వే కథానాయకుడివి. అలాంటప్పుడు నీ జీవితాన్ని నువ్వు ఎలా నడుపుతావు అన్నది పూర్తిగా నీపైనే ఆధారపడి ఉంటుంది. నటన ముందు నిజాయితీ ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటుంది, కానీ నటనకు నిజాయితీ ఏదో ఒకరోజు ఖచ్చితంగా సమాధానం చెబుతుంది. తెలియక చేదారిన దాన్ని తిరిగి పొందాలనుకోవడం అమాయకత్వం. చేతిలో ఉన్నదానిని చేజార్చుకొని తిరిగి మరలా పొందాలనుకోవటం మూర్ఖత్వం. ఎంతటి కష్టంలో ఉన్నా సరే నీ కన్నీరు బయటకు రానివ్వకు. ఆ కన్నీరు చూసి నవ్వుకుంటారే తప్ప ఏ ఒక్కరూ కరిగిపోయి నీకు తోడవ్వరు. ఒక్క మాట భయంకరమైన మౌనాన్ని తరిమివేస్తుంది. అదేవిధంగా ఒక్క చిన్న చిరునవ్వు అనంతమైన దుఃఖాన్ని చెరిపివేస్తుంది. లక్ష్యం కోసం కనే కలలు కమ్మనివే, కానీ చేరుకునే మార్గంలో ముళ్ళుంటాయి. భయపడి ఆగిపోతే జీవితం ఎడారి అవుతుంది. దాటి వెళ్ళగలిగితే జీవితం పూలవనం అవుతుంది. ఏదైనా పరీక్షించవచ్చు, కానీ మనిషి సహనాన్ని పరీక్షించకూడదు. అది విలువైన బంధాలను దూరం చేస్తుంది. నువ్వు గొప్పోడివి కాకపోయినా పర్వాలేదు, మంచోడివి మాత్రం అవ్వకు. ఎందుకంటే లోకం మంచివాడినే ముంచుతుంది. సమయానికి, ఆరోగ్యానికి, బంధాలకు విలువ కట్టలేము, కానీ వాటిని కోల్పోయినప్పుడు మాత్రమే వాటి విలువ తెలుస్తుంది. నల్లమబ్బుల చీకటిని చూసి భయపడకు. చీకటిని ఛేదించే వెన్నెల ఉందని గుర్తించు. మనిషి పతనానికైనా పాపానికైనా కారణం భయమే. నీ వెనకేముంది, నీ ముందేముంది అనేది నీకు అనవసరం. నీలో ఏముంది అనేదే ముఖ్యం. జీవితంలో ఆనందాన్ని అందించేటటువంటి ఓ తలుపు మూసుకుంటే మరో తలుపు తెరుచుకుంటుంది. మనం మాత్రం మూసిన తలుపు వైపే చూస్తూ మన కోసం తెరిచి ఉన్న తలుపును చూడకుండానే వదిలేస్తాం.